ఎంపీ ఎలక్షన్ వస్తుంది ఐడియా ఉంది కదా? తెలుసండి. ఓరావరిగా ఇటు 3 పార్టీలు ప్రచార రథాలు తిరుగుతా ఉన్నాయి. ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ బీజేపీ కనిపిస్తున్నాయి. ఆ? ఆయన కూడా తిరుగుతున్నారు రంజిత్ రెడ్డి. ఎక్కడ కనిపించలేదు కదా? ఎక్కడ కనిపించలేదు. సరే, 3 అభ్యర్థులను పెట్టేసారు ఇప్పటికి. అవును, పెట్టారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, అవును. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పెట్టారు. ఎట్లా ఉంది, ఏమనుకుంటారు ఇక్కడ? ఖచ్చితంగా ఈసారి కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని పార్లమెంట్ కు పంపిస్తున్నాము. కొండ విశ్వేశ్వర రెడ్డి ఖచ్చితంగా. ఎందుకు ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా, అభివృద్ధి చేసిన దానా కుంభకోణాలు, గుడ్ల కుంభకోణాలు, భూ కబ్జాలు చేసిన వాళ్ళని పార్లమెంట్ కు పంపించేసేసి ఎట్లాంటి డెవలప్మెంట్ చేయని ఎంపీని తీసుకొని వచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టుకోమంటారా? ఏం అభివృద్ధి చేయలేదు. ఏం జరిగింది? ఏం జరగలేదు. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఏమీ లేదు. నువ్వు నిజం చెప్తున్నావా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. గుండె మీద చేసుకొని చెప్తా. నిస్వార్థంగా ఎట్లాంటి రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా, భూ కబ్జాలు కుంభకోణాలు చేయకుండా ప్రజాసేవ చేసే నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఖచ్చితంగా చెప్తా నేను. మోడీ గారికి 400 సీట్లల్లా కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక మనిషి.